నమస్తే ఫాదర్. నమస్తే. నమస్తే ఫాదర్. ఏంటి ఫాదర్, పెళ్లి కూతురు అంటే అడుగులు అడిగేసుకుంటూ రావచ్చు, మీరంతా ఏంటి ఇప్పుడే రావడం? పాపం పెళ్లి కూతురు చూడండి, ఎప్పుడెప్పుడు పెళ్లి చేస్తారా అని ఎదురు చూస్తుంది. ఏవి డేవిడ్, డల్గా ఉన్నావు? ఏమైంది? అంతా ఓకే కదా? నేను అదే అడుగుతున్నాను ఫాదర్, వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నారు. అంకుల్, మీరెప్పుడు జోష్గా ఉండాలి. మీరు రజనీకాంత్ మర్చిపోయారా? ప్రేమను చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఈరోజు తను పెళ్ళైపోతుంది, తర్వాత మన వాళ్ళందరినీ వదిలేసి అమెరికా వెళ్ళిపోతుంది. అమ్మని, శివాగ్నిని, నన్ను అందరినీ వదిలేసి అమెరికా వెళ్ళిపోతుంది. ఫాదర్, జేమ్స్ వాళ్ళు వస్తున్నారు, ఆన్ ది వే. ఓకే. అంకుల్, ఫాదర్ వాళ్ళని తీసుకెళ్ళండి ప్లీజ్. వస్తున్నాను. ఏంటి కొవ్వా? కాదు, లవ్. తప్పుకో స్నేహ, అవతల చాలా పనులున్నాయి. ఇంకా ఎందుకు ప్రణయ్ నీకు ఆ తాపత్రయం? ఇంకా సేపట్లో ప్రేమ పెళ్ళైపోతుంది. నా మాట విని ఇప్పటికైనా నీ మైండ్లో నుంచి ఆ ప్రేమను తీసేసి రిలాక్స్ అయ్యి నన్ను నీ మైండ్లో ఫిక్స్ చేసేసుకో. నువ్వు అను, ఈరోజు ప్రేమ పెళ్ళి, రేపు మన ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేస్తాను. ఓకేనా? స్నేహ, ప్రేమ పెళ్లికి ఇంకా 25 నిమిషాల 13 సెకండ్లు ఉన్నాయి. ఏంటి, ఇంకా నీకు హోప్ ఉందా? చివరి క్షణం వరకు ఉండేదాన్నే హోప్ అంటాం. అయితే నాది కూడా హోపే. ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ కాదు ప్రణయ్, ఐ లవ్ యూ అని 25 నిమిషాల 14 సెకండ్లలో నీతో చెప్పించుకుంటాను. జరగండి, వెళ్ళండి అవతలకి, వెళ్ళండి. బుద్ధిందా లేదా మీకు? అసలు ఆడపిల్లలేనా మీరు? మెహందీ పెట్టించుకోవడానికి ఇంకెవరూ దొరకలేదా మీకు? ఓ అని పైన పడి వరి పెట్టించుకోవాలా? ఇంకొకసారి ప్రణయ్ దరిదాపుల్లో మిమ్మల్ని చూసాను. వెళ్ళండి, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏయ్, నువ్వేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అరే, ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోతుంది అని కొంచెమైనా బాధ ఉందా నీకు? అమ్మాయిలు రాగానే రాసుకొని పూసుకొని తిరుగుతున్నావా? నిన్ను చంపేస్తాను చెప్తున్నా. నా మనసు నా మాట విననంటోంది.
నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ప్రణయ్ ఏమో నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు. నాలో ఈ అలచడేంటి? ప్రణయ్కి నేను దూరం అవుతున్నాననే బాధ లేదా? లేదు, బాధ లేదు. ఏం చేయమంటావు నానమ్మా? కన్నీళ్లు పెట్టుకోమంటావా? లేక జేమ్స్ కాళ్ళు పట్టుకుని నా ప్రేమ నాకు దూరం చేయొద్దని బతిమాలుకోమంటావా? చెప్పు నానమ్మా. ఏం చేస్తే ప్రేమ ఈ పెళ్ళొద్దనుకు నా దగ్గరికి వస్తుందో చెప్పు. ఏం చేయడానికన్నా నేను రెడీ. నాకు ప్రేమ కావాలి నాన్నమ్మా, ప్రేమ కావాలి. ప్రణయ్, ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు నాన్న. మనసుంటే మార్గం ఉంటుంది, ప్రయత్నిస్తే దారి దొరుకుతుంది. అయితే అలాంటి దారి నాకు తొందరగా, నిమిషాల్లో, సెకండ్లో దొరకాలని దేవుని ప్రార్థించినానమ్మా. ప్లీజ్. చూసావా టీను, అక్క ఆ జేమ్స్ని పెళ్లి చేసుకోవడం బామ్మగారికి కూడా ఇష్టం లేదు. బామ్మగారు ఒక్కరికే కాదు, నీకు, నాకు, అమ్మకు, నాన్నకు, అసలు గట్టిగా చెప్పాలంటే ప్రేమక్కకు కూడా ఇష్టం లేదురా. జేమ్స్ పాపకి ఆపరేషన్ చేయిస్తా అన్నాడని ప్రేమక్క ప్రణయ్ని కాదని జేమ్స్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే ప్రేమక్క ప్రణయ్ బాబులు కలవరా? విడిపోతారా? అంటే ప్రేమ ప్రణయ్ని కాదని వేరే అతను పెళ్లి చేసుకుంటుంది, నాకు మాట తెప్పించడం కోసమా? ఇప్పుడు నాకు మాట రాకపోతే ఏమవుతుంది? ప్రేమని పెళ్లి చేసుకోవద్దు అని చెప్తా. ప్రేమ ఇతను పెళ్లి చేసుకోవడం మాకెవరికి ఇష్టం లేదు. ఏంటమ్మా? ఏంటి ఏంటి బంగారం, ఏం కావాలమ్మా? ఓ, బెలూన్ కావాలా? ఓ, జేమ్స్ వాళ్ళు వచ్చారని చెప్తున్నావా? పదండి వెళ్దాం. హాయ్ బ్రో. హాయ్ జేమ్స్. రండి రండి అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. నమస్తే అంకల్. జేమ్స్, టైం అవుతుంది, మనం వెళ్దామా? రండి. అమ్మా, ఏంటయ్యా ఆ అబ్బాయి పలకరిస్తుంటే ముఖం తిప్పుకుంటావేంటి? ఏం చేయనే? వెళ్ళి కౌగులించుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకోమంటావా? ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు కదా, దానికి నచ్చినట్టు అది పెళ్లి చేసుకుంటుంది. నువ్వేమో నీ బాధతో మాకేం సంబంధం లేదు,
నలుగులోని బాగుండాలి, మందు తాక్కుండా ఉండండి అన్నావు. తాక్కుండానే వచ్చాను కదా. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా. నేనెలా ఉంటే మీకేంటి? మీలా నటించడం నా వల్ల కాదు. నేను డేవిడ్ లాగానే ఉంటాను. ఉండమంటావా లేక బయటికి పోమంటావా? చెప్పు. గాడ్ మస్ట్ బి క్రేజీ. ప్రణయ్, ఏంటి ప్రణయ్ ఇది? పెళ్లి చూస్తే ఇంకా కొన్ని నిమిషాలే ఉంది. ఇప్పటికీ ప్రేమ నీ విషయంలో మౌనంగానే ఉంది. నువ్వు అనుకుంటున్న పని అవుతుందంటావా? ప్రపంచంలో కొన్ని మిరాకిల్స్ లాస్ట్ మినిట్లోనే జరిగాయి. ఇక్కడ కూడా అలాంటి మిరాకిల్ ఏదైనా జరగచ్చు కదా. జరగచ్చు కదా అని కూల్గా వెళ్ళిపోతాడేంటి? శివాగ్ని ఏమో ప్రేమ గెలుస్తుంది అంటుంది, వీడేమో మిరాకిల్ జరగచ్చు అంటున్నాడు. అసలిక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఛ! అసలు ఈ ప్రేమకి ఏమొచ్చింది మాయరోగం? ఆపరేషన్ చేయిస్తాను ముర్రో అని ప్రణయ్ అంటుంటే ఆ జేమ్స్తో కలిసి పెళ్లికి ఫిక్స్ అయింది. దేవుడా, ప్రేమ మనసు మార్చలేవా? ఫాదర్, అందరూ వచ్చేసినట్టే. ఇక మీదే ఆలస్యం. సరే. జీసస్, ప్రణయ్ మానసిక పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఒకనాడు నా దగ్గరకు వచ్చి ఇదే ప్రేమను ప్రేమించాను అన్నాడు. తను లేకపోతే బ్రతకలేను అన్నాడు. తర్వాత అన్నీ తానే అయ్యి ప్రేమ జేమ్సుల సంగీత్ ఫంక్షన్ చేశాడు. ఇప్పుడు ఈ పెళ్లి జరగడం తనకి ముఖ్యం అన్నట్టు కంగారు పెడుతున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? జీసస్, నీ సన్నిధిలో ఈ చేతులతో ఎన్నో పెళ్లిళ్ళు జరిపించాను. కానీ ఇలాంటి కన్ఫ్యూజన్ని నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. ఇక్కడ ఎవరి మనస్తత్వాలేమిటో ఆలోచనలేమిటో ఏమీ అర్థమై చావటం లేదు. ఈ టెన్షన్ని నేను పెట్టుకోదలుచుకోలేదు. దయచేసి నువ్వు ఏది మంచిది ఉత్తమమైనది అని భావిస్తావో అట్లనే కానివ్వు. ఫాదర్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు ప్రణయ్. వారిద్దరినీ ఇక్కడికి పిలిచే ముందు చెయ్యవలసింది ఒకటి ఉంది, ప్రార్థన. ఫాదర్స్, ఎలా రండి. మనల్ని అందరినీ ఇక్కడికి చేర్చిన లోకరక్షకుడు పరిశుద్ధాత్ముడు అయిన ఆ ప్రభువుకి మన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ప్రార్థన చేద్దాం.
ప్రణయ్ నన్ను ప్రేమించాడు కాబట్టి ఆఖరి నిమిషం వరకు నా కోసం ఎదురు చూడడంలో ప్రణయ్ తప్పేం లేదు. తప్పంతా నాదే. జేమ్స్ని పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత కూడా నేను ప్రణయ్ గురించి ఆలోచించడం నా తప్పే. ఇప్పటికీ తనతో ఇంతకాలం జరిగిన జర్నీ గురించి గుర్తు చేసుకోవడం తప్పు. నా మైండ్లో నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవడమే తప్పు. అందుకే ఈ సంఘర్షణ. లేదు, నేను ఇంకా ప్రణయ్ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. ప్రణయ్ మీద నాకు తెలియకుండానే నేను పెంచుకునే ఇష్టం కంటే, నా ప్రేమ కంటే పాప భవిష్యత్తే నాకు ముఖ్యం. అవును, పాప భవిష్యత్తే నాకు ముఖ్యం. ఆశీస్సులు అందించు. ఆమేన్. డేవిడ్, పెళ్లి కూతురు తీసుకురండి.